హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి 2026లో గోల్డ్ సేవింగ్ అనేది ఎలా చేసుకోవాలి? అంటే ఏది బెస్ట్ ఆప్షన్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ముఖ్యంగా మనము గోల్డ్ సేవ్ చేసుకోవాలంటే కొన్ని టిప్స్ ఉంటాయండి. అంటే ఏ దాంట్లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బెస్ట్‌గా ఉంటుంది. మనకి ఏది బెస్టు అంటే మనము మనీని చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకొని ఒక దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటాము. అలా గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేస్తే మనకు బెస్ట్‌గా ఉంటుంది అనేది ఒక బెస్ట్ ఆప్షన్స్ ఏంటివేంటివి ఉన్నాయనేది నేనైతే ఈ వీడియోలో మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక ఇప్పుడైతే మన దేశంలో చాలా అంటే చాలా గోల్డ్ అనేది రేట్ అనేది ఎక్కువగా పెరిగిపోతుందండి. ఇప్పుడు గోల్డ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే అంటే మధ్య తరగతి వాళ్ళు గానీ ఎవరైనా కానియండి, ఇక ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళైతే గోల్డ్ పెరుగుతుంది కదా! మనం ఇప్పుడే కొనాల్సిన అవసరం లేదు. ఇంత రేటు మనం పెట్టి మనం కొనలేము. మన వల్ల కాదనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడు అలా చేయొద్దండి. ముఖ్యంగా గోల్డ్ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుందండి. కానీ మనకు ఉన్న అమౌంట్‌లో నుంచి కొంచెం కొంచెం తీసుకోవాలి. 1 గ్రామ్స్ నుంచి కూడా చిన్న చిన్న కాయిన్స్ కూడా ఉంటున్నాయండి. అలా కూడా మీరు కొని మీ అవసరాన్ని అంటే మీ దగ్గర ఎంతుందో దాన్ని బట్టి మీరు సేవ్ చేసుకుంటూ ఉండాలి. గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎప్పటికీ లాభమే కానీ నష్టం అంటూ ఉండదండి. ఇక అంటే ఇప్పుడు మనము చాలామంది గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఓన్లీ పిల్లలకు బంగారు కొని అలా జాగ్రత్తగా గోల్డ్ కాయిన్స్ అంటే బిస్కెట్స్ అలా కొని జాగ్రత్త చేస్తూ ఉంటాము. అవి ఓన్లీ మనం ఏదో గోల్డ్ మనకి ఇంట్రెస్ట్ ఉండి మనకు ఇష్టమే కాదు. అది ఓన్లీ మనకు సెక్యూరిటీగా కూడా ఉంటుందండి. అంటే రేపొద్దున పెళ్ళిళ్ళకు, పిల్లలకు ఉపయోగపడుతుంది. మనకు రేపొద్దున హెల్త్ బాగోలేకపోయినా గోల్డ్ మనం బ్యాంక్‌లో పెట్టి అలా డబ్బులు తెచ్చుకొని వాటికి కూడా యూజ్ చేసుకోవాలి. సెక్యూరిటీగా కూడా చాలా బాగా ఉంటుందండి. మనం ఇప్పుడు ఇన్సూరెన్స్‌లో ఎట్లా చేపించుకుంటామో అలాగే ఈ గోల్డ్ కూడా మనకు భవిష్యత్తులో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక 2026లో అంటే ఇప్పుడు 25లో ఎంత రేట్ పెరిగిందంటే ఈ 1 ఇయర్ చాలా అంటే చాలా పెరిగిందండి అసలకి. 1 మంత్ కూడా కాదు. 10 డేస్, 5 డేస్‌కి చాలా రేట్ అనేది డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. 2026లో కూడా చాలా రేట్ అనేది పెరుగుతుందండి. ఇప్పుడు అది పెరిగినా, తగ్గినా మనం ఏం చేయాలి? కంపల్సరీ కొద్దిగా కొనాలి. అంటే మీ దగ్గర ఒక అమౌంట్ ఉందంటే దాన్ని ఇప్పుడు 10,000 ఉందంటే 5,000 గోల్డ్ మీద, 5,000 మీరు ఇక మిగతా వాటి మీదనే పెట్టుకోండి. అలా అంతే తప్ప 10,000 మొత్తాన్ని గోల్డ్ మీద పెట్టుకుంటే మీకు లాభం అనేది ఉండదండి. ఎప్పుడైనా గానీ మన దగ్గర ఉన్న డబ్బుని 2, 3 విధాలుగా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ అనేది మీరు ఎప్పుడైనా కానీ 1 ఇయర్‌కి ఒకటేసారి కొందాము. మన దగ్గర డబ్బులున్నప్పుడే కొందామని అనుకోవద్దండి. ప్రతి నెల కొద్ది కొద్దిగా అంటే మీరు ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి ఫస్ట్ మంత్ నుంచి. హ్మ్. ప్రతి నెల మీరు ఎంత సేవ్ చేయగలరో దానికి కంపల్సరీ గోల్డ్ కొనండి. లేదు మాకు ప్రతి నెల అంటే గోల్డ్ కాయిన్ 1 గ్రామ్ కూడా రాదు అంటే గనుక 2 మంత్స్‌కి ఒక్కసారైనా గానీ గోల్డ్ కాయిన్ కొనడానికి ట్రై చేయండి. మీరు ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలండి. టార్గెట్ పెట్టుకోకుండా గోల్డ్ మీద గోల్డ్ కొందాము అంటే కొనలేము కదా! గోల్డ్ సేవింగ్ అనేది చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్ అండి. అందుకోసం ఎలా సేవ్ చేసుకోవాలంటే ఫస్ట్ మంత్ నుంచి ఇప్పుడు 2026 వస్తుంది కదా! ఫస్ట్ మంత్ నుంచి మీరు ప్రతి నెల ఎంత సేవ్ చేయగలరు? ఆ అమౌంట్ ఒక 5,000 సేవ్ చేయగలరు అనుకున్నామనుకోండి. ఇక 1 మంత్‌కు 5,000 అంటే మీకు హాఫ్ గ్రామ్ వస్తుంది. కాబట్టి 2 మంత్స్‌కి కలిపి 10,000 అయినాక మిగతా కొద్దిగా అమౌంట్ కూడా మీరు వేసుకొని ఆ రోజు రేటుని బట్టి కొద్దిగా అటు ఇటు అవుతుంది కాబట్టి దాన్ని బట్టి మీరు 1 గ్రామ్ అనేది గోల్డ్ కాయిన్ అనేది కొనుక్కోండి సరిపోతుంది. 2 మంత్సో లేకపోతే 3 మంత్సో మీరు ఎంత సేవ్ చేయగలరో దాన్ని బట్టి మీరు గోల్డ్ కాయిన్స్ అనేది కొనుక్కుంటే చాలా బాగా ఫ్యూచర్‌లో అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అందుకు ప్రతి నెల మీరు ఒక టార్గెట్ నెక్స్ట్ ఇయర్ 2026 ఎండింగ్‌కొచ్చే లోపల మీరు ఎన్ని గ్రామ్స్ కొనాలి అని ఒక టార్గెట్ పెట్టుకోండి. దాంట్లో కనీసం సగమన్నయితే మనం రీచ్ అవ్వగలం కదా! ఏ టార్గెట్ లేకుండా ఏదో ఉన్నప్పుడు కొందాంలే డబ్బులు అంటే అస్సలు కొనలేమండి గోల్డ్ అనేది. చిన్న చిన్న సేవింగ్సే మనకు రేపొద్దున చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుంది. ఇక గోల్డ్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మంత్లీ గోల్డ్ బడ్జెట్ ప్లానింగ్ అండి. ఇది ఎలా అంటే చెప్పాను కదా ఇందాక ప్రతి నెల మీకు కంపల్సరీ కొనాలి. ఇక మంత్లీ బడ్జెట్ ప్లానింగ్ అంటే మీకు వచ్చే శాలరీలోంచి 5-10% వరకు మీరు గోల్డ్ అనేది సేవింగ్స్‌లో పెట్టుకోవాలండి. మీకు ఎంత శాలరీ అయినా రావండి. దాంట్లో 5-10% వరకు మీరు ఫస్ట్ గోల్డ్ కాయిన్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అంటే మీరు కాయిన్స్ డైరెక్ట్‌గా షాప్‌కెళ్ళైనా కొనండి. లేకపోతే ప్రతి నెల స్కీమ్స్ కడతారు కదా! అలా అయినా కట్టుకోండి. ఎలాగైనా కానీ మీరు 5-10% అనేది కంపల్సరీ మీరు గోల్డ్ సేవింగ్స్ అనేది పెట్టుకోవాలి. ఇది ప్రతి నెల తప్పకుండా మీరు సేవింగ్ చేయాలండి. ఫస్ట్ మీరు అది ఒక అకౌంట్ లాగా పక్కకు వెళ్ళిపోవాలి. ఫోన్‌లో నుంచి వెళ్ళిపోయేటట్టు మీరు పెట్టుకోండి. అలా అయితే మీరు ఈజీగా అనేది గోల్డ్ అనేది మీ టార్గెట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ వే టు సేవ్ గోల్డ్ అని అంటే గోల్డ్ సిప్ అలాగే మంత్లీ స్కీమ్స్ ఉంటాయి. నేను ఇందాక చెప్పాను కదా! ఇలా
మంత్లీ స్కీమ్స్ లేదా ప్రతి నెల ఇంత అమౌంట్ కట్టే విధంగా మీరే వెళ్ళి తీసుకొచ్చుకోండి. అంటే ఒక గ్రాముకు మీ దగ్గర గోల్డ్‌కు అమౌంట్ ఉంటే అది వెళ్ళి పక్కన షాపులలోకి వెళ్ళి తెచ్చుకోండి. లేదంటే ఇది స్కీమ్స్ కట్టుకోవచ్చు. లేదా సిప్పులు కూడా ఉంటాయండి గోల్డ్‌కి ఇప్పుడు. అంటే ప్రతి నెల డైరెక్ట్ మీ అకౌంట్‌లో నుంచి ఇంత అమౌంట్ అనేది కట్ అవుతూ ఉంటుంది. లేకపోతే గోల్డ్ ఈటీఎఫ్ కూడా ఉంటుంది. ఇవన్నీ మీరు తెలుసుకొని వాటిలో మీరు ఇన్వెస్ట్‌మెంట్ అనేది చెయ్యండి. అంటే ఏది బెస్ట్ అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. అంటే మీకు స్కీమ్స్‌లలో అయితే మీరు ఓన్లీ వస్తువు ఒక్కటి తీసుకోవాలి. మీకు వస్తువు కావాలంటే ఇది బెస్ట్ అండి. గోల్డ్ సిప్‌లో అయితే అమౌంటు కడితే మనకు ఎంత కడతామో దానికి తగ్గట్టు మనకు గ్రామ్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. ఇలా మీరు చూసుకొని మీకు ఏది బెస్ట్ అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు గోల్డ్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయండి. నేనేం చెప్తానంటే మీకు వస్తువు కావాలంటే ఈ స్కీమ్స్ అనేది చాలా బెస్ట్ అండి. మీరు ప్రతి నెల కంపల్సరీ కట్టుకుంటూ ఉంటారు. ఎలాంటి పరిస్థితులలో కూడా అయినా కూడా. ఒక వస్తువు లేకున్నా అంటే మీరు 2 మంత్స్‌కి ఒకసారి అలా గోల్డ్ అనేది ఇలా డైరెక్ట్ వెళ్లి తెచ్చుకునేది బెస్ట్. ఇక ఆఫర్స్ అండ్ టైమింగ్స్ అండి. ఆఫర్స్ టైంలో చాలామంది గోల్డ్ కొనడం బెస్ట్ అండి. ఎందుకంటే మనము ఒ ప్రతి నెల కొనే దానికంటే ఇట్లా ఆఫర్స్ టైంలో మనకు కొద్దిగా జీఎస్టీ అనేది కొద్దిగా తగ్గిస్తారు. వేస్టేజ్ జీఎస్టీ అలాగే ఆ రోజు అమౌంట్ కూడా కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు న్యూ ఇయర్ స్టార్టింగ్‌లో అలాగే సంక్రాంతి పండగకో అలాగే ధనత్రయోదశి అలాంటి టైంలో కూడా మనకు ఆఫర్స్ ఇస్తుంటారు. అలాంటి టైంలో మీరు కొద్దిగా అమౌంటు సేవ్ చేసుకొని కూడా తెచ్చుకోవచ్చండి. ఇలా ఆఫర్స్ టైంలో కొంటే మనకు చాలా అమౌంట్ అనేది మిగులుతుంది. అలాగే మనకు వేస్టేజ్ తగ్గిస్తారు. అన్ని విధాలుగా మనకు బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ బార్స్ అండ్ కాయిన్స్ అండి. దీంట్లలో మీకు ఈ గోల్డ్ బార్స్ కానీ, కాయిన్స్ కానీ పెట్టుబడి కోసం అయితే చాలా బాగా ఉంటున్నాయండి. ఎందుకంటే మనకు దీంట్లో మేకింగ్ ఛార్జెస్ తక్కువగా ఉంటాయి. గోల్డ్ బార్స్ అండ్ కాయిన్స్ కూడా తీసుకొని పెట్టుబడి కోసం అంటే రేపొద్దున పిల్లల పెళ్ళికి లేకపోతే మీరు ఏదైనా బిజినెస్ దానికి పెట్టుబడికి డబ్బులు కావాలంటే అప్పటికప్పుడు ఉండవు కదా! ఇలా పెట్టుకొని మీకు అవసరానికి యూజ్ చేసుకోవచ్చండి. వీటిని అమ్మేసి మీరు. ఎక్కువగా మనకు వేస్టేజ్ అంటే మేకింగ్ ఛార్జెస్ ఎక్కువగా ఉండవు కాబట్టి మనకి బెస్ట్ అండి మీకు పెట్టుబడి కోసం. అలాగే పిల్లల కోసం పిల్లల పెళ్ళిళ్ళకు వాటికి కూడా ఉపయోగపడుతుంది. గోల్డ్ రేట్ అనేది ఎందుకు మారుతుంది అంటే ఇక మనకు డాలర్ రేట్ అనేది పెరుగుతూ ఉంటే గోల్డ్ ప్రైస్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. డాలర్ రేట్ అనేది ఎప్పుడు పెరుగుతుందో ఆల్రెడీ కూడా గోల్డ్ రేట్ కూడా అలాగే పెరుగుతూ ఉంటుందండి. మనకు గోల్డ్ సేవింగ్ అంటే ఓన్లీ మనం ఏదో చూపించుకోవడానికి మన రిచ్‌నెస్‌ని అంటే మేము రిచ్ పర్సన్స్ మన దగ్గర ఎంత గోల్డ్ ఉందని చూపించుకోవడానికి మాత్రమే కాదండి. మనకు ఒక రెస్పాన్సిబిలిటీ అంటే పిల్లల కోసము అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కోసము మన కోసం కూడా అండి. ఇది రెస్పాన్సిబిలిటీ అంటే మనకు సెక్యూరిటీ కూడా ఉండాలి కదా! ఫ్యామిలీకి సెక్యూరిటీ కోసం ఉండాలి. అలాగే ఫ్యూచర్‌కు మనకు ఎమర్జెన్సీ ఉంటుంది కదా! అలా ఎమర్జెన్సీ టైంలో కూడా ఇది అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. గోల్డ్ సేవింగ్స్ అనేసి ఎప్పటికైనా కూడా బెస్ట్ అండి. మీరు ఎందుకు కొనాలి అనే దాని గురించి నేనైతే ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నాను. ఫ్యామిలీ కోసం సపోర్ట్‌గా కూడా ఉంటుంది. మీరు పెట్టే గోల్డ్ సేవింగ్ అనేది. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నేను చెప్పినది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక మీకు వీడియో నచ్చితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. థాంక్ యూ.